హలో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఈ బినీస్కాయ హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా గంగవాయలు కూడా హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా గార్డెన్లోనైతే చాలా హార్వెస్ట్ చేసేవి వెజిటేబుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఈరోజు అయితే ఇదైతే హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇది వంకాయ ప్లాంట్. దీనికి కూడా పూత వచ్చింది ఫ్రెండ్స్. ఇంకో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికైతే ఎంత బాగా వచ్చినాయి చూడండి బినీస్కాయలు. ఇంకా ఇక్కడ ఉడతలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ ఉడతలు తినేస్తున్నాయి ఇవి. చూడండి ఎంత బాగా వచ్చినాయి బినీస్కాయలు. అయితే చిన్న చెట్టుకి ఇది సెకండ్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇలా చాలానే వచ్చినాయి, మంచిగానే. చిన్న చెట్టే కానీ బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా నాకైతే హ్యాపీ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు మిద్దె తోట ఉంటుంది కదా ఇండియాలో. ఇంకా తోటలల్లో అంత పండవు కదా, ఇక్కడ భూమి కదా. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ పండిస్తుంటే. ఇవి బాగా వస్తున్నాయి కదా, అందుకని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇన్ని అయితే వచ్చినాయి. చూడండి చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇవన్నీ మొక్కలు వచ్చేసినాయి గుబూరుగా. ఇంకా ఇది కట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇది గంగవాయల కూర బాగా వచ్చేసింది, పూత వస్తుంది ఫ్రెండ్స్. అందుకని తీద్దామని కట్ చేద్దామని అనుకుంటే ఇంక ఇదంతా అడ్డం వస్తుంది. చూడండి, ఫుల్ వచ్చేసింది ఫ్రెండ్స్. మొత్తం కిందికి కట్ చేసినాను, మళ్ళీ వస్తుంది. ఒక్కసారి వేసుకుంటే ఆకుకూరలు ఎంత తెంపుతూ ఉంటే తెంపుకోవచ్చు ఫ్రెండ్స్. మనమైతే భూమి ఉంటే మన మిద్దె తోటలోనైతేనేమో ఇంకా తొట్లల్లో ఉంటాయి కదా, ఇంకా ఇంత హార్వెస్ట్ రాదు మిద్దె తోటలో. ఇక్కడైతే వస్తుంది బాగానే. ఈ గంగవాయలు వేసినప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఈ ఆనంకాయ, ఈ చిక్కుడుకాయవి చిన్న చిన్నగా ఉండేవి. ఇంకా ఇది పెరిగినాయి కదా, ఇది మధ్యలో అయిపోయింది. ఈ ఆకుకూర తెంపడానికి అయితే వస్తలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే తెంపుతున్నాను చూడండి. ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానో ఈ గంగవాయలు అయితే. ఇంకా మా ఇంట్లో అయితే ఆకుకూరలు అయితే తెస్తలేరు ఫ్రెండ్స్. ఇంకా ఇవే సరిపోతున్నాయి. ఒకరోజు గంగవాయలు, ఒకరోజు పాలకూర, మంచిగా ఫ్రెష్గా అయితే తెంపుకొని వండుకుంటున్నాం మేమైతే. ఇంకా ఆకుకూరలే చూపిస్తున్నది ఏంది వీడియోలో అనుకుంటున్నారేమో కదా ఫ్రెండ్స్. కానీ కాయగూరలు కూడా కొంచెం లేట్ పెరుగుతాయి కదా, ఆకుకూరలు అయితే తొందరగా పెరుగుతాయి కదా. ఇంకా వస్తున్నాయి ఫ్రెండ్స్, పిందెలు అయితే వేసినాయి. ఆనంకాయ, టమాటాలు ఈ విధంగా పెరుగుతూ ఉన్నాయి మెల్లమెల్లగా. ఈ గంగవాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఎంత అవుతుంది ఫ్రెండ్స్ వండితే? కొంచెమే అవుతుంది, ఇంత కనబడుతుంది. కానీ ఇంకా ఈ ఆకుకూరల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని అలా ఇంత ఆకుకూర కనబడుతుంది చూడండి. కానీ వండితే కొంచెమే అవుతుంది కదా. మంచి విటమిన్తో ఉన్న ఈ ఆకుకూరనైతే నేను హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈ గోంగూర ప్లాంట్కి ఆకులు మొన్ననే తెంపినాను, మళ్ళీ గుబూరుగా వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ పాలకూర చూడండి, తెంపుతూ ఉంటే పెరుగుతూ పోయింది. ఇంకా పూత వస్తుంది ఫ్రెండ్స్, తెంపేస్తున్నా పూత. ఇప్పటికైతే గంగవాయల కూర తెంపాను కదా, తర్వాత తెంపుతా ఈ పాలకూర అయితే. చూడండి ఆనంకాయ పాది ఎంత పెద్దగా అయిందో, పూత కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఏ మందులు వేయకుండా వాటరు, కిచెన్ వేస్ట్లో వచ్చే రైస్ వాటరు తోనే ఈ విధంగా మంచిగా హెల్తీగా వస్తున్నాయి కూరగాయలు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆర్గానిక్ లీఫ్ వెజిటేబుల్ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.